ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నేను మీ సుష్మిత. ఈ రోజు మనం ఒక సూపర్ ఎక్సైటింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. టాప్ 10 అండర్ రేటెడ్ ఇండియన్ ఫిలిమ్స్. ఇండియన్ సినిమా అంటే బ్లాక్ బస్టర్ హిట్స్, భారీ స్టోరీ కాస్ట్ మాత్రమే కాదు. కొన్ని సినిమాలు అద్భుతమైన కథలు, నటన, డైరెక్షన్ తో వస్తాయి. కానీ బాక్స్ ఆఫీస్ లో సరైన గుర్తింపు పొందవు. అలాంటి సినిమాలు తర్వాత ఓటీటీలో లేదా టీవీలో మంచి విజయం సాధించుకుంటాయి. మన లిస్ట్ లో మొదటి సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం. వెంకటేష్ మహా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక అద్భుతమైన ఆంథాలజీ డ్రామా. కంచరపాలెం అనే చిన్న గ్రామంలో జరిగే 4 విభిన్న ప్రేమ కథలను ఈ సినిమా చూపిస్తుంది. ప్రతి కథలోనూ రియలిస్టిక్ పాత్రలు, ఎమోషనల్ డెప్త్ ఉంటాయి. ఈ సినిమాలో ఎక్కువగా నాన్ ప్రొఫెషనల్ యాక్టర్స్ నటించారు. అది ఈ సినిమాకి మరింత అథెంటిసిటీ తెచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో పెద్దగా ఆడలేదు, కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో, ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ లో భారీ గుర్తింపు పొందింది. స్వయంభూ శ్రీపాద్ మ్యూజిక్, వర్మ వరదరాజన్ సినిమాటోగ్రఫీ, డైరెక్టర్ రియలిస్టిక్ అప్రోచ్ ఈ సినిమాని స్పెషల్ చేశాయి. ఈ సినిమా అండర్ రేటెడ్ కావడానికి కారణం దీని లో బడ్జెట్ ప్రొడక్షన్, స్టార్ కాస్ట్ లేకపోవడం మరియు పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడం. రియలిస్టిక్ డ్రామా, ప్రేమ కథలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ లాంటిది. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాని అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. ఇప్పుడు ఒక తమిళ సినిమా అసురన్. ధనుష్ నటించిన ఈ సినిమాని వెట్రిమారన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఒక రైతు కుటుంబం జీవితంలోని సవాళ్లను, కుల వ్యవస్థ గురించి ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా చూపిస్తుంది. ధనుష్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం హృదయాన్ని తాకుతుంది. ఈ సినిమా క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ సాధించింది. బాక్స్ ఆఫీస్ లో అంతగా ఆడలేదు. జీవి ప్రకాష్ మ్యూజిక్, ధనుష్ నటన, వెట్రిమారన్ డైరెక్షన్ ఈ సినిమాని ఒక మాస్టర్ పీస్ గా మార్చాయి. ఓటీటీలో ఈ సినిమా చాలా మంది చూసి ప్రశంసించారు. ఈ సినిమా అండర్ రేటెడ్ కావడానికి కారణం దీని సీరియస్ థీమ్ కమర్షియల్ ఆడియన్స్ కి కొంత దూరం అనిపించింది. సీరియస్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక బిగ్ జెమ్ లాంటిది. అసురన్ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు. హిందీ సినిమాలో మొదటిది ఉడాన్. విక్రమాదిత్య మొత్వానే డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక టీనేజర్ కథ. రోహన్ అనే అబ్బాయి తన స్ట్రిక్ట్ తండ్రి నియంత్రణ నుంచి బయటపడి తన కలలను సాధించే ప్రయత్నం చేస్తాడు. ఈ సినిమా ఎమోషనల్ డెప్త్, రియలిస్టిక్ పాత్రలో మనసుని గెలుచుకుంటుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో పెద్దగా ఆడలేదు, కానీ ఫిల్మ్ ఫెస్టివల్లో, ఓటీటీలో చాలా గుర్తింపు పొందింది. రాజత్ బర్మాదే నటన, అమిత్ త్రివేద మ్యూజిక్, డైరెక్టర్ స్టోరీ టెల్లింగ్ ఈ సినిమాని స్పెషల్ చేశాయి. ఈ సినిమా అండర్ రేటెడ్ కావడానికి కారణం దీని లో కీ ప్రమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం. కమింగ్ అప్ ఏజ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా తప్పక చూడాలి. ఉడాన్ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు. మలయాళ సినిమాలో మొదటిది జల్లికట్టు. లీజో జోస్ వెల్లిసెరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక గ్రామంలో జరిగే ఒక పశువు తప్పిపోవడం చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా మానవ స్వభావం, గుండెల్లో దాగిన కోరికలను చాలా డీప్ గా చూపిస్తుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో అంతగా ఆడలేదు, కొన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో, అమెజాన్ ప్రైమ్ లో చాలా గుర్తింపు పొందింది. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, డైరెక్టర్ విజన్ ఈ సినిమాని ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ గా మార్చాయి. ఈ సినిమా అండర్ రేటెడ్ కావడానికి కారణం దీని కాన్సెప్ట్ కొంత అసాధారణంగా ఉండడం, మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడం. ఆర్ట్ హౌస్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక బిగ్ ట్రీట్ లాంటిది. జల్లికట్టు సినిమాని అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు. మరో తమిళ సినిమా అంజలి. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఒక చిన్న అమ్మాయి అంజలి, ఆమె కుటుంబం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా అప్పట్లో క్రిటిక్స్ నుంచి ప్రశంసలు పొందినప్పటికీ బాక్స్ ఆఫీస్ లో అంతగా ఆడలేదు. ఇళయరాజా మ్యూజిక్, మణిరత్నం డైరెక్షన్, చిన్న పాప అంజలి నటన ఈ సినిమాని ఎవర్ గ్రీన్ చేశాయి. ఓటీటీలో, టీవీలో ఈ సినిమా చాలా మంది చూసి ఇప్పటికీ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ సినిమా అండర్ రేటెడ్ కావడానికి కారణం అప్పటి ఆడియన్స్ ఎక్కువగా కమర్షియల్ సినిమాల వైపు మొగ్గు చూపలేదు. ఫ్యామిలీ డ్రామా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ లాంటిది. అంజలి సినిమాని G5 లో చూడొచ్చు. మరో హిందీ సినిమా ది లంచ్ బాక్స్. రితేష్ బాత్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామా. ముంబై లంచ్ బాక్స్ డెలివరీ సిస్టమ్ లో ఒక తప్పు వల్ల ఇద్దరు అపరిచితులు కలుస్తారు. ఇర్ఫాన్ ఖాన్, నిమ్రతా కౌర్ నటన ఈ సినిమాకి జీవం పోసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో పెద్దగా ఆడలేదు, కానీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో, నెట్ఫ్లిక్స్ లో చాలా గుర్తింపు పొందింది. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే దీని సింప్లిసిటీ, రియలిస్టిక్ ప్రమోషన్స్ మరియు లో కీ స్టోరీ టెల్లింగ్. ఈ సినిమా అండర్ రేటెడ్ కావడానికి కారణం దీని స్లో పేస్డ్, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం. రొమాంటిక్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక బిగ్ ట్రీట్ లాంటిది. ది లంచ్ బాక్స్ సినిమాని నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు. మరో మలయాళ సినిమా కుంభలంగి నైట్స్. దిలీప్ పోతన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక బ్లాక్ కామెడీ. ఒక గ్రామంలో జరిగే ఒక అనుకోని సంఘటన చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా కామెడీ, సస్పెన్స్, సోషల్ కామెంటరీ అద్భుతంగా మిక్స్ చేస్తుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో అంతగా ఆడలేదు, కానీ అమెజాన్ ప్రైమ్ లో, ఫిల్మ్ ఫెస్టివల్లో చాలా గుర్తింపు పొందింది. సూరజ్ వెంజరమూడు నటన, సినిమాటోగ్రఫీ, డైరెక్టర్ విజన్ ఈ సినిమాని స్పెషల్ చేశాయి. ఈ సినిమా అండర్ రేటెడ్ కావడానికి కారణం దీని నాన్ కమర్షియల్ అప్రోచ్, గ్రామీణ కథ కావడం. బ్లాక్ కామెడీ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ లాంటిది. కుంభలంగి నైట్స్ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.
మరో హిందీ సినిమా మాసన్. నీరజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక ఎమోషనల్ డ్రామా. వారణాసిలో జరిగే రెండు ప్రేమ కథలు, సమాజం నియమాలు, జీవితంలోని లాస్ ని ఈ సినిమా అందంగా చూపిస్తుంది. రీచా చడ్డా, విక్కీ కౌశల్ నటన ఈ సినిమాకి జీవం పోసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో పెద్దగా ఆడలేదు, కానీ ఫిల్మ్ ఫెస్టివల్ లో, నెట్ఫ్లిక్స్ లో చాలా గుర్తింపు పొందింది. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే దీని రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్, ఎమోషనల్ డెప్త్. ఈ సినిమా అండర్ రేటెడ్ కావడానికి కారణం దీని సీరియస్ థీమ్, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం. ఎమోషనల్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక బిగ్ జెమ్ లాంటిది. జియో హాట్‌స్టార్ లో చూడొచ్చు. మన తెలుగు సినిమాలో రెండోది ఈ నగరానికి ఏమైంది. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ ఫ్రెండ్షిప్ డ్రామా. విశ్వక్షేణ్, సిమ్రాన్ చౌదరి, అభినవ్ గోమాటం నటించారు. నలుగురు స్నేహితులు గోవాలో ఒక ట్రిప్ లో జరిగే ఫన్, ఎమోషన్స్ మరియు వాళ్ళ జీవితంలోని ట్విస్ట్లను ఈ సినిమా చూపిస్తుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో సగటు స్థాయిలో ఆడింది, కానీ ఓటీటీలో ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించింది. వివేక్ సాగర్ మ్యూజిక్, అభినవ్ గోమాటం కామెడీ టైమింగ్, తరుణ్ భాస్కర్ రియలిస్టిక్ డైరెక్షన్ ఈ సినిమాని స్పెషల్ చేశాయి. ఈ సినిమా అండర్ రేటెడ్ కావడానికి కారణం రిలీజ్ సమయంలో ఇతర బిగ్ బడ్జెట్ సినిమాల మధ్య దీని ప్రమోషన్ తగ్గడం, స్టార్ కాస్ట్ లేకపోవడం. ఫ్రెండ్షిప్ డ్రామాలు, యూత్ఫుల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక బిగ్ ట్రీట్ లాంటిది. ఈ నగరానికి ఏమైంది సినిమాని అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు. చివరిగా కన్నడ సినిమా కిరాక్ పార్టీ. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక కాలేజ్ డ్రామా. రక్షిత్ శెట్టి, రష్మిక మందన నటించారు. కాలేజ్ జీవితంలోని సంతోషం, స్నేహం, ప్రేమను ఈ సినిమా చూపిస్తుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో హిట్ అయినప్పటికీ దీని గొప్పతనం నేషనల్ లెవెల్లో గుర్తించబడలేదు. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్, రక్షిత్ శెట్టి నటన, డైరెక్టర్ విజన్ ఈ సినిమాని స్పెషల్ చేశాయి. ఈ సినిమా అండర్ రేటెడ్ కావడానికి కారణం దీని కథ కన్నడ సినిమా ఆడియన్స్ కి లిమిటెడ్ అవ్వడం. యూత్ఫుల్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక బిగ్ ట్రీట్ లాంటిది. కిరాక్ పార్టీ సినిమాని జియో హాట్‌స్టార్ లో చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి మన టాప్ 10 అండర్ రేటెడ్ ఇండియన్ ఫిల్మ్స్. ఈ సినిమాలో బాక్స్ ఆఫీస్ లో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో, టీవీలో, ఫిల్మ్ ఫెస్టివల్లో చాలా గుర్తింపు పొందాయి. ఈ సినిమాలు చూస్తే మీరు ఖచ్చితంగా ఆనందిస్తారు. మీకు ఈ లిస్ట్ లో ఏ సినిమా బాగా నచ్చింది, లేదా మీరు ఇంకా ఏ అండర్ రేటెడ్ సినిమాని చూసారు కామెంట్స్ లో తప్పక చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.